చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ మారుతున్నారా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీతో కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఆయనతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు కూడా హైదరాబాద్కు వచ్చారు. జనసేనలో చేరి తిరుపతి నుంచి పోటీ చేయాలని ఆరణి శ్రీనివాస్ ఆశపడుతున్నారు. ఫోటో తీసుకోవాలి. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ మారబోతున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీని ఏ విధంగా చూడాలి? చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అతనికి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ అతనికి కాకుండా విజయానంద రెడ్డికి చిత్తూరు టికెట్ ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో అప్పటి నుంచి అసమ్మతిగా ఉన్నాడు. మధ్యలో కొంతకాలం రాజ్యసభ టికెట్ రాజ్యసభలో అవకాశం ఇస్తామంటూ కూడా అధిష్టానం చెప్పడంతో సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పక్క చూపులు చూడడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో పవన్ కళ్యాణ్ కలిసినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు తిరుపతి నగరానికి చెందిన నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే టికెట్ నిరాకరించిన వారిలో ఇప్పటికే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అయితే టీడీపీలో చేరిపోయిన పరిస్థితి. మరోవైపు ఆరణి శ్రీనివాసులు జనసేన నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ కూడా చిత్తూరు నుంచి ఇప్పటికే గురజాల జగన్ ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి స్థానం నుంచి పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుపతి స్థానాన్ని ఇప్పటికే జనసేనకు ఇస్తామని కూడా టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నాడు. తిరుపతిలో కూడా ఆయనకు సంబంధించి వ్యాపారాలు ఉండడంతో పాటు ఆయన నివాసం కూడా ఉంది. దీనికి తోడు ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా తిరుపతిలో ఉండడం వల్ల ఇక్కడ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే తిరుపతి సీటు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని విషయం మీదనే పవన్ కళ్యాణ్ కలిసినట్టు తెలుస్తుంది. ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు వియంకుడు అయినప్పటికీ ఈయనకు అవకాశం రాలేదని, అందువల్లనే ఆయన పార్టీకి దూరంగా వైసీపీ నుంచి జనసేనలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసమే ఆయన పవన్ కళ్యాణ్ తో గతంలో చాలా మార్లు సంప్రదింపులు జరిపాడు. ఈసారి నేరుగా వెళ్లి అటు పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. సంప్రదింపులు ఇప్పుడు ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.